అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో బ్లౌజ్ సులభంగా ఈజీగా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఎలా కుట్టాలో మొత్తం పిన్ టు పిన్ క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చుల కోసం మార్క్ పెట్టాను చూసారా, అక్కడికి సెంటర్కి చేసుకుని ఒక కాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ సెంటర్కి ఇప్పుడు మనకి డాట్స్ అక్కడ వస్తాయన్నమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ సైడ్ డాట్ ఎంత పొడవు ఉందో సేమ్ కింద ఒక పావించి ఖర్చు వదిలేసి అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అలా అటువైపు కూడా మార్క్ పెట్టుకోవాలి. బ్లౌజు నదరు బెయినదరు ముందు కంపల్సరీ చూసుకోవాలి. అలా లోపల వైపు కింద మాత్రం 1/2 ఇంచు దగ్గర నుండి స్టార్ట్ చేసి పైన మార్క్ పెట్టుకున్న దగ్గరికి సన్నగా క్రాస్గా అలా పిరమిడ్ షేప్లో లాగా అలా క్రాస్గా లాగేయాలి సన్నగా. అక్కడ చిన్న దారం కోసం ఉంచుకున్నా సరే, లేకపోతే చిన్న టాకా లాక్కున్నా సరే. ఇప్పుడు కోరుతో వేసుకున్న డాట్స్ ఇలా కీరుకున్న తర్వాత 1.5 ఇంచు ముక్క స్ట్రైట్గా కట్ చేసి మనం చివరన 1/4 ఇంచు ఈ చివరి నుండి ఆ చివరి వరకు 1/4 ఇంచు అలా స్ట్రైట్గా కుట్టుకుని వెళ్ళాలి. ఈ పీసు వంకర టింకర లేకుండా ఉండాలి. ఇప్పుడు ఆ 1.5 ఇంచు ముక్కని బ్యాక్ సైడ్ నడుముకి కింద తిప్పాలి. అది చేతి పని కోసం వస్తుందన్నమాట. 1/4 ఇంచు ఖర్చు పట్టుకుని అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ అక్కడ డాట్ పట్టాము చూసారా, ఆ డాట్ దగ్గర చిన్న ఫిల్ట్ కంపల్సరీ పెట్టాలి. లేదంటే చేతి పని చేసేటప్పుడు ఉగ్గు వచ్చేస్తుంది. అలాగా 2 డాట్స్ దగ్గర 2 పావు ఇంచు డాట్స్ కంపల్సరీ పెట్టుకుని ఇప్పుడు ఆ క్లాత్ని అలా గోరుతో కీరుకుని ఇప్పుడు పై కుట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. నేను అన్నీ వివరంగా చెప్తున్నానండి. అసలు ఆ జాకెట్ ఏమాత్రం కుట్టడం రాని వారికి అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. అదే కుట్టడం వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. అదే ఏమీ రాని వాళ్ళకైతే అర్థం అవటం కోసం అన్నీ చెప్తున్నాను. ఈ కాట్లు ఉంది చూసారా, అది 2.5 డాట్ సైజ్ అనమాట. అంటే ఒక సైడ్కి ఇలా పెట్టుకుంటే 1.5 ఇంచు వస్తుంది. అలా ఆ కాటు దగ్గర నుండి స్టార్ట్ చేసి పైన మార్క్ వరకు క్రాస్గా అలా లాక్కుని అక్కడ టాకా పెట్టుకోవాలి. ఇది కింద డాటు. అలాగా 2 పార్ట్లకి సమానంగా లాక్కోవాలి ఫ్రంట్ పార్ట్లకి. ఇప్పుడు పట్టీ దగ్గర డాటు సన్నగా ఒక పాదంతో స్టార్ట్ చేసి మార్క్ పెట్టుకున్న దగ్గరికి సన్నగా లాగేసుకోవాలి. అలా 2 పార్ట్లకి సేమ్ ఒకేలాగా లాక్కోవాలి. మెయిన్ బ్లౌజ్కి షేపులు కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ బ్లౌజులు ఇస్తారు. షేపులు కుదరకపోతే వాళ్ళు మళ్ళీ మన వంక కూడా చూడరు. కనుక ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే డాట్స్, ఆ డాట్ పొడవు వెడల్పులు అన్నీ ఆది ప్రకారం పెట్టుకోవాలి. ఇది చంక డాట్ అన్నమాట. అక్కడ 1/4 ఇంచు స్టార్ట్ చేసి ఇది కూడా సేమ్ అలాగే ఆ మార్క్ దగ్గరికి క్రాస్గా సన్నగా లాగేయాలి. షేప్ బిట్టు 3 6 ముక్కలు ఉంటే సరిపోతుంది. ఒక్కో దానికి 3 ముక్కలు. ఇంకా స్టిఫ్ కావాలనుకుంటే ప్యాంట్ ముక్క పెట్టుకోవటము, లేదంటే లైనింగ్ పీసులు సేమ్ ఎల్లో కలర్ ముక్కలు ఉంటే 1-2 లోపల పెట్టుకుంటే అప్పుడు ఇంకా స్టిఫ్గా వస్తుంది. ఇలా ఎదురు బదురు ఉండాలి. ఆ పెద్దగా ఉన్న దగ్గర అలా మీకు అంతకి కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ బ్యాక్ సైడ్కు సన్నగా ఉంటుంది, అక్కడ ఒక కాటు పెట్టుకోండి. అది బ్యాక్ సైడ్కి ఖర్చులోకి వెళ్తుంది. అది ఈ వెడల్పుగా ఉన్నది పట్టీ దగ్గర వచ్చేది. ఎదురు బదురు చూసుకోండి. ఇది బ్యాక్ సైడ్ కాట్లు పెట్టుకోవాలని చూసారా, అలా ఎదురు బదురు ఉండాలి. ఇప్పుడు అది కూడా సేమ్ 1/4 ఇంచు స్ట్రైట్గా లాక్కున్న తర్వాత గోరుతో శుభ్రంగా కీరుకుని ఎడ్జ్ మీద కుట్టు పెట్టుకోవాలి. ఇలా తిప్పుకుని ఇక్కడ పాదము లేదంటే చివరని ఎడ్జ్కో ఒక కుట్టు కంపల్సరీ పెట్టుకోవాలి. లేకుండా అలా పడి ఉంటుంది. ఎదురు బదురు చూసుకున్నారు కదా. ఇప్పుడు ఒక షేప్ బిట్ మీద మరొకటి పెట్టి 2 సమానంగా అటు పైన ఇటు పట్టి దగ్గర 2 ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక పీసు ఇటువైపుకు పెట్టుకుని అటు పాదం వైపుకి 2 పీసులు ఉండేలా పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని అక్కడ ఒక పాదం కుట్టు పెట్టుకుంటూ అలా స్ట్రైట్గా లాక్కుంటూ ఆ డాట్ ఇక్కడ ఫోల్డ్ కంపల్సరీ చెయ్యాలి. చిన్న ఫోల్డింగ్ తిప్పి అలా స్ట్రైట్గా పాదం కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఆది బ్లౌజ్కి ఉక్సులు పట్టి ఎంత ఉందో అంతే పెట్టాలి. అటు పొట్టైనా పొడవైనా వాళ్ళకి నచ్చదు కనుక మీరు ఒకసారి ఆది బ్లౌజు తీసుకుని పట్టి పొడవు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి. కనుక పైన ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండాలి. ఎందుకంటే ముక్క తిప్పుతాము కనుక. ఓకే, పట్టి పొడవు సరిపోయింది అలా చూసుకోవాలి కంపల్సరీ. మనకు నచ్చినంత పొడవు పెడితే కుదరదు. అలాగే సైడు బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందో లేదో చూసుకోవాలి. లేదంటే ఒక పాయింట్ అలా ఖర్చు పట్టుకున్నారనుకోండి, ఒకవేళ ఫ్రంట్ ఎక్కువైతే అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో షేప్ బిట్ కూడా సేమ్ అది ఎలా అతికారో ఇది కూడా సేమ్ అలాగే అతికేయాలి. అది పట్టి దగ్గర నుంచి మొదలు పెడితే ఇది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. అలాగ వేళ్లతో కొలుచుకుని అలా సైడ్ దగ్గర నుంచి ఒక పాదం కుట్టు అలా స్ట్రైట్గా వేసుకుంటూ ఇక్కడ డాట్ కంపల్సరీ ఫోల్డ్ చేయాలి. ఇది కూడా ఫోల్డ్ చేసి ఒక సన్నగా ఒక 1/2 ఇంచు అక్కడ అలా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు షేప్ బిట్టు ఖర్చు కనపడకుండా మనం లోడింగ్ చెయ్యాలి. ఇక్కడ ఈ ఖర్చు అలా కనపడితే అస్సలు బాగుండదు. కనుక అది సెంటర్కి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మనం చపాతీలాగా దీన్ని ఫ్రంట్ పార్ట్ని రోల్ చేయాలి. అలా చపాతీలో చికెన్ పెట్టి చికెన్ రోల్ ఎలా చేస్తారో అలా రోల్ చేసేసి ఇప్పుడు అలా ఒక పాదం గుట్టు పెట్టుకోవాలి. కింద క్లాత్ పడకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఖర్చులు మాత్రమే ఒక 1/2 ఇంచు పడేలాగా కుట్టుకోవాలి 2. ఇది కూడా మళ్ళీ చపాతీ రోల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం లోడింగ్ కోసం షేప్ బిట్ రివర్స్ చేయబోతున్నాం. అలా వేళ్లతో బయటికి లాక్కుని ఇలా ఫ్రంట్ పార్ట్ని బయటికి లాగాలి. ఇప్పుడు ఇది లోడింగ్ అయిపోయింది. ఖర్చు బయటకు కనపడకుండా ఉంటుంది. అలా ఈజీగా లోడింగ్ కంపల్సరీ చేయండి. బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఖర్చు బయటకు ఉంచితే అస్సలు బాగోదు. అందంగా కూడా ఉంటుంది ఇలా లోడింగ్ చేస్తే. ఇప్పుడు మనం పట్టీలు కట్టాలి. ఉక్సులు పట్టి చూసుకోవాలి. ఒక్కొక్కటి రివర్స్లో ఉంటుంది. ఇక్కడ కాజా పట్టి వస్తుంది ఒక్కొక్కటి. కనుక ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే పెట్టాలి. ఇక్కడ ఒక డాట్ ఉంది చూసారా, ఆ డాట్ దగ్గర చిన్న ఫిల్ట్ కంపల్సరీ పెట్టాలి. చిన్న ఫిల్ట్ పెట్టుకుని ఇప్పుడు ఒక 1 ఇంచు ఈ విధంగా ఉండేలాగా పై కుట్టు పెట్టుకోవాలి. ఇది ఉక్సుల పట్టీ కోసం మనం చేస్తున్నాము. అలా స్ట్రైట్గా కుట్టు లాగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి ఎక్స్ట్రా ఫోల్డింగ్ని అలా లోపలికి పెట్టి ఫోల్డింగ్ చేసి చివరన కుట్టు పెట్టుకోవాలి. అలా చివరి దాకా పెట్టుకుని ఈ ఖర్చు లోపలికి మడవాలి. అలా మడిచిన తర్వాత కిందకి వెళ్ళిపోకుండా అక్కడ ఆపి ఇలా సైడ్ కూడా కుట్టు పెట్టుకోవాలి. లేదంటే అక్కడ హోలు లాగా ఉంటుంది కనుక అలా అడ్డంగా కూడా కుట్టు పెట్టేసుకోవాలి. కాజా పట్టీ కోసం 2.5 ఇంచుల వెడల్పు ముక్క తీసుకుని ఇప్పుడు కాజా పట్టీ ఒకటి పెద్దది ఒకటి చిన్నది కాకుండా 2 ఈక్వల్గా ఉండాలంటే ఆల్రెడీ ఉక్సులు పట్టీ కట్టేసాం కదా, అక్కడ కిందన ఒక మార్కు పైన ఒక మార్కు ఆ 2.5 ఇంచుల పీస్ మీద మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర స్టార్ట్ చేసి ఈ మార్క్ దగ్గరికి మనం ఆ క్లాత్ వచ్చేలా చూసుకోవాలి. అప్పుడు పట్టీలు 2 ఈక్వల్గా ఉంటాయి. ఒకటి పెద్దది చిన్నది రాకుండా. ఇక్కడ కాజా పట్టి దగ్గర అడ్డంగా ఒక కుట్టు పెట్టుకొని ఆ ఖర్చుని రివర్స్ చేస్తే లోడింగ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా ఖర్చు కనపడకుండా
లోపలికి వెళ్ళిపోతుంది ఇలా. ఇప్పుడు మనం కాజాలు కట్టుకునే దగ్గర ఒక 2 కుట్లు పెట్టుకోవాలి. ఎడ్జ్ మీద ఇక్కడ ఒక కుట్టు, దాని పక్కనే ఒక పాదం కుట్టు, ఇలా కింద వైపు చూసుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుని, ఇప్పుడు పట్టీలు 2 సరిపోనియో లేదో ఒకదాని మీద ఒకటి పెట్టుకుని చూసుకుంటే ఫ్రంట్ పార్ట్లు తీసి బ్యాక్ పార్ట్కి భుజం దగ్గర అతుక్కోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుని ఇలా స్ట్రైట్గా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని ఇలా అతుక్కోవాలి. భుజాలు జారుతున్నాయి అనుకున్న వారికి అలా భుజం వైపున ఒక పాయింట్ ఎక్కువ పట్టుకోవాలి క్రాస్గా. అలా పైన డబల్ కుట్టు వేసుకోవాలి భుజాల మీద. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఉన్న ఈ పీస్ ఫుల్ క్రాస్లో రావాలంటే ఇలా బాక్స్లా ఉన్న దానిని ఇక్కడ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే అది ఫుల్ క్రాస్ అన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక 1 ఇంచు వెడల్పులో నెక్ సైజును బట్టి మనం పీసులు కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్కి పైపింగ్ లేదు కనుక ఒక పాదం ఖర్చు పెట్టుకుని అలా రౌండ్గా తిప్పుకుంటూ ఫుల్గా సాగడదీయకుండా ఇలా 1/4 ఇంచ్ ఖర్చు పట్టుకుని అలా ఫుల్గా మెడంతా ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా అలా ఒకేలాగా ఖర్చు పట్టుకుంటూ, ఇక్కడ కార్నర్స్లో చేతి పని చేస్తే ఉగ్గులు రాకుండా ఉండాలంటే ఇలా ఘాట్లు పెట్టుకుని గోరుతో ఇలా నీట్గా కీరుకోవాలి. ఖర్చు అటువైపుకు ఉండేలాగా మొత్తం మెడంతా ఫుల్గా ఇలా కీరుకున్న తర్వాత ఈ బ్యాక్ రౌండ్ దగ్గర కూడా ఘాట్లు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ కార్నర్లో కూడా కుట్టు తెగిపోకుండా అలా కొంచెం కొంచెంగా ఒక 3 ఘాట్లు అలాగా పెట్టుకుని, ఇప్పుడు ఇలాగ ఒక 1/4 ఇంచు చేతి పని కోసం అలా మడిచి పై కుట్టు పెట్టుకోవాలి. మెడ పీసు ఎక్స్ట్రా పీస్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కింద కట్ అయ్యిందా బ్లౌజు కన్నం పడిపోతుంది కనుక ఆ ఎక్స్ట్రా పీస్ మాత్రమే కట్ అయ్యే విధంగా జాగ్రత్తగా ఆ ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఇప్పుడు చేతులు ఆ చివరన ఉన్న పీసు చేతి పని కోసం ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి, అలా కీరేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వచ్చే దగ్గర ఎక్స్ట్రా కాటు ఉంటుంది, ఒక 1/2 ఇంచ్ షేప్ చేసి అక్కడ కాటు ఉంటుంది. ఆ కాటు ఫ్రంట్కి రావాలి, లేదంటే బ్యాక్కి వెళ్ళిపోతే కనుక ఫ్రంట్ పార్ట్ ఉగ్గొచ్చేస్తుంది. ఒక పాదం ఖర్చు పెట్టుకుని చంక సాగడదీయకుండా అలా స్ట్రైట్గా పట్టుకోవాలి. సింగిల్ కుట్టు అయితే ఊడిపోతుంది కనుక డబల్ కుట్టు చంకల దగ్గర ఖచ్చితంగా డబల్ కుట్టు వేసుకోవాలి 2 చేతులకి. ఇప్పుడు నడుము చిన్న టిప్ చెప్తాను. ఆది బ్లౌజ్కి ఎలా ఉందో నడుము ఆ విధంగా రావాలనుకుంటే ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర ఆ సైడ్ ఖర్చు కుట్టు ఉంది చూసారు, ఆ షేప్ దగ్గర ఉక్స్ దగ్గర నుండి ఈ కుట్టు దగ్గరికి ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చిందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే కాజా వైపు కూడా సేమ్ ఆది బ్లౌజ్కి ఏ విధంగా ఉందో అలాగే ఆ సైడ్ కుట్టు దగ్గర ఉక్స్ కాజా పట్టి దగ్గర నుండి సైడ్ కుట్టు వరకు అలా ఒక మార్క్ పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అంతే, అది కూడా బ్యాక్ సైడ్ ఖర్చులో ఉన్న కుట్టు దగ్గర నుండి ఎంత ఉందో చూసుకుంటూ అలా బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి కొత్త బ్లౌజు మీద పరుచుకుని సైడ్ ఖర్చు దగ్గర అలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ మార్కులు అయితే పెట్టుకుంటున్నామో ఆ మార్కుల మీదకి కుట్టు లాగేస్తే నడుము కరెక్ట్గా సరిపోతుంది. ఆది బ్లౌజ్ తీసుకుని చెయ్యి లూజు ఎంత ఉందో
చూసుకుని అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ చెయ్యి లూజు టేపుతో చూసుకున్నా సరే, లేదంటే ఆది బ్లౌజు కొత్త బ్లౌజు మీద అలా పరిచి అక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే చెయ్యి లూజు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి షేప్ బిట్ దగ్గరికి. ఇప్పుడు అలాగా చంక కుట్టు దగ్గర నుండి ఆ మార్కుల దగ్గరికి స్ట్రైట్గా కుట్టు వేసేసుకుని చివరన కింద భాగంలో కూడా రఫ్ కొట్టాలి, లేదంటే నడుము ఊడిపోతుంది. రెండవ వైపు కూడా పట్టేసుకోవాలి. రెండవ వైపు కూడా సేమ్ అదే విధంగా సైడ్ కుట్టు వేసుకోవాలి. సైడు ఎక్స్ట్రా కుట్లు ఒక 2 వేసుకోవాలి. ఎప్పుడైనా ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకుంటారు కనుక. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని నడుము లూజు సరిపోయిందో లేదో చూసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కులు పెట్టుకుని ఉన్నందున సేమ్ ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అలా వచ్చేస్తుంది. లేదంటే అలా మార్కులు పెట్టుకోకపోతే సైడ్ ఎక్కువ కుట్లు వేయవలసి వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ కూడా ఒక్కసారి ఆది బ్లౌజ్ పెట్టి ఫ్రంట్ లూజులు సరిపోయినాయో లేదో చూసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. ఇప్పుడు చంక లూజు కూడా కుట్టిన బ్లౌజ్కి ఆది బ్లౌజు సరిపోయిందో లేదో ఆది బ్లౌజు దాని మీద పెట్టుకుని చూసుకోవాలి ఇలా రౌండ్గా.